హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్నటి వరకు మనం పార్ట్ 2లో అంతా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇంకా సోషల్గా ఎలా ఉన్నారు, ఎకనామిక్ ఎలా ఉంది, ఇవన్నీ చూసాం కదా. ఈరోజు పార్ట్ 3లో అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయింది అని చెప్పి చూద్దాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అసలు ఎలా డిక్లైన్ అయింది, అసలు రీజన్స్ ఏంటి అంటే, అసలు ఆర్ఎస్ శర్మ ప్రకారము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది 2500 బీసీలో స్టార్ట్ అయ్యి 750 బీసీలో ఎండ్ అయింది. కానీ అది ఎండ్ అవ్వడానికి గల ఎగ్జాక్ట్ రీజన్స్ అనేటివి ఎవరికి తెలియదు. డిక్లైన్ అంటే ఎండ్ అవ్వడమే కదా. అయితే చాలామంది సైంటిస్టులు ఏం చేశారంటే కొన్ని హైపోథీసిస్ అంటే ఇమాజినేషన్స్ని ప్రపోజ్ చేశారనమాట. ఇలా డిక్లైన్ అవ్వచ్చు అని చెప్పి. సో అవేంటి అంటే, ఫస్ట్ థియరీ వచ్చేసి ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ. ఇది ఎవరు చెప్పారు అంటే మార్టిమర్ వీలర్. ఈయన ఏం చెప్పిండు, అసలు ఈ సివిలైజేషన్ మొత్తం కూడా ఆర్యన్స్ గ్రూప్ ఎంటర్ అవ్వడం వల్లనే డిస్ట్రాయ్ అయిపోయింది, అంటే వాళ్ళు ఓన్లీ ఎంటర్ అవ్వలేదు, వాళ్ళు అటాక్ చేశారు అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా దీని డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే, ఆర్యులకి ఏమో వార్ అంటే ఇష్టము, హరప్పన్స్ ఏమో పీస్ఫుల్గా బ్రతికేవాళ్ళు. ఈ ఆర్యులు ఏం చేసిరంటే ఈ పీస్ఫుల్గా బ్రతికే హరప్పన్స్ మీదకి వచ్చి వాళ్ళపైన యుద్ధం అనేది చేసిరు. సో దానివల్ల ఏమైంది అంటే అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ హరప్పన్స్ దగ్గర ఆర్మర్స్, షీల్డ్స్, హెల్మెట్స్ ఇలాంటివి ఏవీ లేవు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. అలా వాళ్ళంతా చనిపోయారు. ఇంకా ఇక్కడ ఒక ప్రూఫ్ ఏంటంటే, ఆ ప్లేస్లో మనకి పాతిపెట్టని పుర్రెలు, బొక్కలు ఇవన్నీ కనిపించాయి. ఎక్కడ కనిపించాయి? మొహెంజోదారోలో మనకి ఇవన్నీ కనిపించినాయి. సో ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే చాలా పెద్ద మాస్ కిల్లింగ్ అనేది జరిగింది అని అన్నారు. ఈ మాస్ కిల్లింగ్నే జెనోసైడ్ అని చెప్పి అంటారు. అలా ఆర్యుల వల్ల ఈ హరప్పన్స్ మొత్తము చనిపోయారు. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా డిక్లైన్ అయిపోయిందని చెప్పి వీలర్ చెప్పిండు. నెక్స్ట్ థియరీ వచ్చేసి ఫ్లడ్ థియరీ. ఇది ఎవరు చెప్పారంటే జిఎఫ్ డేల్స్ అనే అతను. సో ఇక్కడ ఆయన మెయిన్గా ఏం చెప్పిండంటే, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద వరదలు వచ్చి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయని చెప్పిండనమాట. అయితే ఆ పీపుల్కి ఈ నేచర్ అనేదే పెద్ద ఎనిమీ అని చెప్పి ఆయన నమ్మిండు. ఎందుకంటే దానివల్లనే మొహెంజోదారో మొత్తము ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి మళ్ళీ 7 times రీబిల్డ్ అయిందని చెప్పి ఆయన చెప్పాడు. అండ్ మెయిన్గా మొత్తానికే కొట్టుకుపోయిన ఒక సిటీ ఏంటంటే చహుందారో. నెక్స్ట్ థియరీ వచ్చేసి టెక్టానిక్ యాక్టివిటీ థియరీ. ఇది రాబర్ట్ ఎల్ రైక్స్ అనే పర్సన్ చెప్పిండు. సో యాక్చువల్గా ఏం చెప్పిండంటేనా, ఎర్త్ మూమెంట్స్ లైక్ ఎర్త్ క్వాక్స్, ల్యాండ్ షిఫ్ట్ అవ్వడము, ఇలాంటి వాటన్నిటి వల్ల డిస్ట్రక్షన్ అనేది జరిగింది. ఈ పర్సన్ ఏం చెప్పిండంటే, ఈ చేంజెస్ వల్ల ఎర్త్ మొత్తము బ్లాక్ అయిపోయి, క్రస్ట్ అనేది బ్లాక్ అయిపోయి, రివర్స్ అన్నీ కూడా ఆల్టర్ అయిపోయినాయి, అంటే చేంజ్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏమైందంటే వాటర్ మొత్తం కూడా ఈ వాళ్ళు ఉన్న సిటీస్లోకి రావడం ఆ ప్లేసెస్ అంతా కూడా ఒక పెద్ద పూల్స్ లాగా టర్న్ అయిపోయి అన్నిటినీ బ్రేక్ చేసేసినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, ది చేంజింగ్ రివర్స్ థియరీ. సో ఇదెవరు చెప్పారు అంటే హెచ్టి లాంబ్రిక్ అనే పర్సన్ చెప్పిండు. ఈయన ఏం చెప్పిండంటే, ఈ రివర్స్ అన్నీ కూడా న్యాచురల్గానే ఎండిపోయి మొత్తం పోయినాయి అనమాట, వాటర్ అనేది లేకుండా అయిపోయినాయి. సో ఈయన ఏం నమ్మిండంటే, అట్లా రివర్స్ అనేటివి మొత్తం ఎండిపోవడం వల్ల, వాటి పాత్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ సిటీస్లో మొత్తం వాటర్ మొత్తానికే లేవన్నమాట. వాళ్ళు బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి వాటర్ లేకుండా అయిపోయింది. సో దానివల్ల అక్కడున్న ప్రజలు ఏమయ్యారు, ఫోర్స్ఫుల్గానే వాళ్ళ ఇల్లులన్నీ వదిలేసి వేరే సిటీస్కి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రైవింగ్ ఆఫ్ రివర్స్. ఇది ఎవరు చెప్పారు అంటే డాక్టర్ అగర్వాల్. సేమ్ లాంబ్రిక్ చెప్పినట్టే ఉంటుంది ఈ థియరీ, ఇంతకుముందు చెప్పిన దానిలాగా. ఇక్కడ ఏమైందంటే మొత్తము రివర్స్ అన్నీ కూడా ఎండిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, వాటర్ లేకపోవడం వల్ల. అండ్ అగర్వాల్ ఏం చెప్తున్నాడంటే, సో అక్కడ ఉన్న రివర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి వాటర్ షార్టేజెస్, అంటే వాటర్ లేకపోవడం, వీటన్నిటి వల్ల వాటర్ షార్టేజ్ వల్ల పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళంతా బలవంతంగానే వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోయారు. మెయిన్ ఇంపాక్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ సరస్వతి రివర్ దగ్గర ఉన్న సిటీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోవడం, అబాండ్ అయిపోవడం వల్ల అక్కడున్న ల్యాండ్ అంతా కూడా, రివర్ అంతా కూడా ఎండిపోయి, ఇలా చాలా ఎండిపోవడం వల్ల ఒక డెజర్టే క్రియేట్ అవ్వడం జరిగింది. అదే రాజస్థాన్లోని థార్ డెజర్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎకలాజికల్ డిగ్రేడేషన్.
అకార్డింగ్ టు వాల్టర్ ఫేర్ సర్వీస్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని రీసోర్సెస్ని ఓవర్గా యూజ్ చేయడం వల్ల అంత డ్యామేజ్ అయిపోయింది ల్యాండ్ ఎన్విరాన్మెంట్ కూడా. ఆయన బుక్ ప్రీ హిస్టారిక్ ఇండియాలో అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఈ ఫేర్ సర్వీస్ అనే పర్సన్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసిండంటే హరప్పన్ పాపులేషన్ అనేది పెద్దగా పెరిగిపోయి అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్స్ పైన చాలా ప్రెషర్ అనేది పడింది. సో దానివల్ల ఏమవుతుంది, ఓవర్ పాపులేషన్ వల్ల డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు ఉండడానికి ప్లేస్ ఎక్కువ కాబట్టి ట్రీస్ని కట్ చేసుకుంటూ వాళ్ళు ఉండిపోవడం జరిగింది. సో ట్రీస్ని కట్ చేయడం వల్ల సాయిల్ ఎరోషన్ వచ్చి మొత్తం అక్కడ ఉన్న మడ్ అంతా కూడా వాష్ అయిపోయి రివర్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ఫ్లడ్స్ అనేటివి రిపీటెడ్గా రావడం జరిగింది. ఆల్సో డిఫారెస్టేషన్ వల్ల చెట్లు లేకపోవడం వల్ల ఏమవుతుంది, వర్షం అనేది కూడా రాదు, చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది జరిగింది ఆ ప్లేసెస్లో. ఇలాంటి రీజన్స్ వల్ల ఏమైందంటే ఇండస్ వ్యాలీ మొత్తం ఒకప్పుడు మంచి ఫార్మింగ్ ల్యాండ్, అందరూ బాగా పండించుకునే వాళ్ళు. కానీ తర్వాత ఎక్కువ పాపులేషన్ అవ్వడం వల్ల చెట్లు కట్ చేయడం, డిఫారెస్టేషను, ఇంకా వాటర్ లేకపోవడం ఇవన్నీ జరిగి అక్కడున్న నేల అంతా కూడా డ్రై అయిపోయి బరెన్ అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఫార్మింగ్ చేయడానికి కూడా ఉండదు. అండ్ సరస్వతి వ్యాలీ అయితే కంప్లీట్గా థార్ డెజర్ట్లోకి మారిపోయింది. ఎందుకు అంటే ఇండిస్క్రిమినేట్ అంటే చాలా కేర్లెస్గా చాలా ఎక్కువగా ఈ రిసోర్సెస్ అన్నీ కూడా యూజ్ చేయడం వల్ల. ఎవరు యూజ్ చేశారు, హరప్పన్స్. సో ఇది మనకి డిక్లైన్ అవ్వడానికి రీజన్స్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు డిక్లైన్ అయిందంటే ఒక్కొక్కరు ఒక్కలాగా చెప్పారు. సో అవన్నీ ఇవి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొన్ని అంటే ఆఫ్టర్ డిక్లైన్ అయిన తర్వాత పోస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.